Hello friends, very good morning. Welcome to 25th and 26th daily Hindu news analysis. So friends, ఈ వీడియోలో మనము 25th that is yesterday and as well as 26th today. So daily Hindu news analysis ఈ వీడియోలో మనం ఏంటి అంటే హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనమైతే వీడియోలో డిస్కస్ అయితే చేద్దామండి. ఓకేనా? ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలి అని అనుకుంటే మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి LTX క్లాసెస్. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మన యొక్క యాప్ నేమ్ LTX క్లాసెస్, మీరు దాన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ ఉంటుందండి. ఈ యొక్క ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ నుంచి మీరు ఏంటంటే ఇవాళ క్లాస్కి సంబంధించిన దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో దిస్ విల్ బి అబ్సల్యూట్లీ వెరీ యూస్ఫుల్ ఫర్ ద బిగినర్ పర్పస్. బిగినర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. ఓకే, మన యొక్క వీడియోస్ అన్నీ కూడా బిగినర్ ఓరియంటెడ్గానే ఉంటాయండి. సో ఈవెన్ దో ఇఫ్ యూ ఆర్ జీరో with respect to the Hindu newspaper or UPSC for that matter, so definitely you can get something out of this particular video. Yes, let us start with the important things. Friends, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్. సో చాలా ఎడిషన్స్ ఉంటాయి, దాంట్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని అయితే కనుక ఇక్కడ డిస్కస్ చేస్తాము. లెట్ us see the agenda. అసలు మనం ఏం డిస్కస్ చేయాలి ఇవాళ ఆర్టికల్స్ అనేటువంటిది అజెండా చూద్దాము. చూసిన తరువాత దెన్ వీ విల్ గో టు ద డీటెయిల్డ్ డిస్కషన్. ఫస్ట్ వన్ చూడండి, నికోబార్ ప్రాజెక్ట్ విల్ నాట్ డిస్టర్బ్ ఆర్ డిస్ప్లేస్ ద ట్రైబ్స్, భూపేంద్ర యాదవ్ అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు GS పేపర్ 2, గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. So the government policies and as well as the projects associated with that of the government అనేటువంటి టాపిక్ అండర్లో దీన్ని స్టడీ చేస్తాం. సెకండ్ వన్, NIA అరెస్ట్స్ ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అండర్ ద ఆఫ్ ద పీపుల్. GS పేపర్ 2 పాలిటీ అండర్లో దీన్ని స్టడీ చేయాలి. నెక్స్ట్ వన్, డ్రగ్ మనీ ఈజ్ ఎండేంజరింగ్ ద సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకానమీ, షాహ్. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు GS పేపర్ 3 సెక్యూరిటీ అనేటువంటి డొమైన్ అండర్లో మనం స్టడీ చేయొచ్చు. ఇంటర్నల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో స్టడీ చేయొచ్చు. CBI కంప్లీట్స్ పాలీగ్రాఫ్ టెస్ట్ ఇన్ ద కోల్కతా రేప్ మర్డర్ కేస్. సో ఇది మనకి GS పేపర్ 2 అండర్లో మనం స్టడీ చేస్తామండి. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, ఇన్ USA రాజ్నాథ్ డిస్కసెస్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ విత్ దట్ ఆఫ్ ద ఇండస్ట్రీ లీడర్స్. So this article is with respect to GS paper 2 international relations, India and as well as USA, specifically India USA defense relations. Then next one, Punjab, Kerala, Gujarat reported most of the H1N1 deaths, says NCDC. ఇది మనకి GS పేపర్ 2 హెల్త్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం స్టడీ చేయాలి. సో దెన్ నెక్స్ట్ వన్, క్లాసికల్ లాంగ్వేజ్ సెంటర్స్ ఆస్క్ ఫర్ అటానమీ. దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ నీడ్ టు రీడ్ అండర్ GS పేపర్ 2. Then next one, strikes in Lebanon not the final word, warns the Netanyahu. సో ఇది మనకి GS పేపర్ 2 IR అండర్లో మనం కవర్ చేసుకుంటాం. దెన్ నెక్స్ట్ వన్, with hundreds stranded in the Sao Paulo, India to broach the topic with that of the Brazil minister. So this is also we will cover under GS paper 2 IR underlo manam cover cheyali. Yes, so these are some of the important articles that we will be discussing today. So let us start, but before that there was a small announcement from LTX classes and manaki. So as part of the Vinayak Chauthi celebrations which are in the corner, సో మన దగ్గర ఉన్నటువంటి కోర్సెస్ గురించి అయితే కనుక సో వీఆర్ ప్రొవైడింగ్ యూ ద డిస్కౌంట్ యాజ్ వెల్. UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అయితే కనుక మనం ఆఫర్ అయితే చేస్తున్నామండి. ఇవి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే వస్తాయి. ఒరిజినల్లీ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్ వీఆర్ గివింగ్ ఇట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 24,000 రూపీస్ ఓన్లీ. సో ఫ్రెండ్స్, ఇది మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి వస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ విత్ కంపేర్ టు దట్ ఆఫ్ ద అదర్ ఇన్స్టిట్యూట్స్ కోర్సెస్ ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుందన్నమాట. అయితే ఈ యొక్క ఆఫర్ పీరియడ్ వచ్చేసి మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 7th సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక సో మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకవేళ మన వెబ్సైట్ని విజిట్ చేయాలి అని అంటే www.ltxclasses.com. So similarly, if you love offline preparation, then we have the offline classes as well at the Vizag. So Vizag lo manaki
ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మనకైతే కండక్ట్ చేస్తున్నాము. మీరు అక్కడ కూడా ఆఫ్లైన్లో కూడా వచ్చి మీరు ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు. మనం యూపీఎస్సీ అయితే ఆఫర్ చేస్తున్నాము. మనం దీనికి ఛార్జ్ చేసేటువంటిది 35,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్గా మనం దీన్ని 28,000కే ప్రొవైడ్ అయితే చేస్తున్నాం అనమాట. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి మనము వీఆర్ ఛార్జింగ్ 30,000 రూపీస్. సో బట్ యూ కెన్ గెట్ ఇట్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 24,000 రూపీస్ ఓన్లీ. అండ్ దెన్ కమ్స్ ద గ్రూప్ 2. సో 22,500, బట్ వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ 18,000 రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్. లైక్ ఇంతకు ముందు కోర్సు లాగానే ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. అండ్ దిస్ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ అప్ టిల్ 7th September ఓన్లీ. అప్పటి వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. ఇది మన యొక్క వెబ్సైట్ వచ్చేసి మనకి ఇదండి. అండ్ అట్ ద సేమ్ టైం యాజ్ పార్ట్ ఆఫ్ ద వినాయక చవితి సెలబ్రేషన్స్ మనం ఏంటంటే సో మన యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీదన కూడా మీకు 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. వాట్ ఎవర్ ద కోర్స్ దాట్ యూ టేక్, బీ ఇట్ ఏ స్మాల్ టెస్ట్ సిరీస్ టు దట్ ఆఫ్ ద యూపీఎస్సీ హైయెస్ట్ కోర్స్ ఆన్ ద యాప్, యూ విల్ గెట్ ద 20% ఆఫ్. సో బట్ కానీ ఈ యొక్క ఆఫర్ పీరియడ్ వచ్చేసి మనకు ఓన్లీ 7th September వరకు మాత్రమే అండి. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ అప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ జస్ట్ మేక్ ఏ కాల్ టు దిస్ నెంబర్ అండ్ యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే కనుక ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీరు సో మీకున్న క్వైరీస్ అన్నీ కూడా మీరు అడగచ్చు. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సో ట్రై టు వాచ్ అదర్ వీడియోస్ యాజ్ వెల్ ఫ్రమ్ అవర్ పర్టికులర్ ప్లాట్ఫామ్. సో దెన్ యూ విల్ కమ్ టు నో ద క్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వే ఆఫ్ టీచింగ్ ఇన్ అవర్ పర్టికులర్ వీడియోస్. సో ద సేమ్ వే మన యొక్క పెయిడ్ కోర్సెస్లో కూడా మనం ఇంతే సింపుల్గా సో వీ అజ్యూమ్ దట్ యు ఆర్ జీరో అండ్ వీ వాంట్ టు మేక్ యూ టు హీరో. సో దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ ప్లాన్. సో కాబట్టి ఏంటంటే డెఫినెట్లీ దీస్ కోర్సెస్ విల్ బి ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్ అండి. లెట్స్ స్టార్ట్స్ విత్ దట్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్టికల్. ఇనఫ్ రైట్? Let's start with the first article. Nicobar project will not disturb or displace the tribes. Bhupender Yadav. సో దిస్ ఈజ్ సంథింగ్ ఆల్ రిలేటెడ్ టు దేని గురించి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని అయితే కనుక తీసుకుని వచ్చారండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. సో ఈ యొక్క గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇట్ ఈజ్ బేసికల్లీ అరౌండ్ 72,000 crore ప్రాజెక్ట్ని అయితే కనుక మనకి ప్రపోజ్ అయితే చేశారు. సో ఇది మనకి యొక్క గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క రీజియన్ అంతటినీ కూడా కాంప్రిహెన్సివ్గా డెవలప్మెంట్ చేయడానికి. సో లైక్ దేర్ విల్ బి ఏ పోర్ట్, సో దేర్ విల్ బి ఏ ఎయిర్పోర్ట్, సో దేర్ విల్ బి ఓకేనా ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తారట, ఒక ఎయిర్పోర్ట్ని అయితే కనుక ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారట, ఒక టౌన్షిప్ అయితే ఉంటుంది ఇక్కడ. సో దీన్ని వరల్డ్ క్లాస్ లెవెల్లో మనకి ఈ యొక్క గ్రేట్ నికోబార్ రీజియన్ అంతటినీ కూడా మనకి ఏంటి అని అంటే డెవలప్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. బట్ కానీ ఈ యొక్క గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ యొక్క అడ్వాంటేజెస్ మనం చూసినట్లయితే కనుక సో ద పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ద గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దట్ ఇట్ విల్ బి డెఫినెట్లీ అడ్వాంటేజియస్ బికాస్ ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ రీజియన్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ డెవలప్ అవ్వడం వల్ల గ్లోబల్ ఎకానమీలోకి లేకపోతే గ్లోబల్ ట్రేడ్లోకి ఇది కూడా మనకి పార్టిసిపేట్ అయ్యి ఈ రీజియన్ అంతా కూడా మనకి హోలిస్టిక్గా డెవలప్ అవుతుంది అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే చెప్తున్నారండి. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకొకటి ఏంటి అని అంటే కనుక లైక్ ద అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ మనకి రైజింగ్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్. ఈ యొక్క చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ మనం ఈ రీజియన్లో చూసినట్లయితే కనుక సో ఇన్ఫ్లుయెన్స్ అయితే పెరిగిపోతుంది ఇన్ దిస్ పర్టికులర్ ఇండియన్ ఓషన్ రీజియన్. కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి గవర్నమెంట్ కెన్ హ్యావ్ మోర్ విజిలెన్స్ వన్స్ దిస్ పర్టికులర్ రీజియన్ ఈజ్ హోలిస్టికల్లీ డెవలప్డ్. సో దెన్ గవర్నమెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ని కూడా మనము కౌంటర్ అయితే కనుక చేయొచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తున్నారనమాట. సో దేర్ ఆర్ మల్టిపుల్ అడ్వాంటేజెస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ నోన్ యాజ్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. సో ఓవరాల్గా ఏంటి ఇట్స్ 72,000 crore ప్రాజెక్ట్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మనకి ఏంటి అని అంటే కనుక ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే సో మన యొక్క నికోబార్ రీజియన్ నికోబార్ ఐలాండ్ రీజియన్ ఏదైతే ఉందో దీని అంతటినీ కూడా హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేటువంటిది చేస్తారట. సో వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ అనేటువంటిది చేసి ఒక పోర్ట్ని ఒక ఎయిర్పోర్ట్ని సో ఓకే దెన్ ఒక టౌన్షిప్ని వీటన్నిటిని కూడా ఒక సోలార్ పవర్ ప్లాంట్స్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి సో దీన్ని కాంప్రిహెన్సివ్గా ఈ రీజియన్ని డెవలప్ చేసి మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద వరల్డ్లో కూడా మనం ఏంటంటే ఇంటిగ్రేట్ అయితే చేస్తాము, సప్లై చైన్ ఇంటిగ్రేషన్ అనేటువంటిది చేస్తాము. సో దాని వలన ఏమవుతుందంటే ఈ యొక్క రీజియన్ యొక్క పొటెన్షియల్ ఇట్ విల్ డెఫినెట్లీ రీచ్ ద పొటెన్షియల్ ఆఫ్ దిస్ పర్టికులర్ రీజియన్ అని చెప్పని గవర్నమెంట్ చెప్తున్నారు. బట్ కానీ చాలామంది ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు అగెన్స్ట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. వాళ్ళు ఏమంటున్నారు అని అంటే కనుక సో మనకి ఇప్పుడు ఈ యొక్క గ్రేట్ నికోబార్ రీజియన్ అనేటువంటిది కంప్లీట్లీ ఫ్రెగైల్ రీజియన్, సో వెరీ సెన్సిటివ్ రీజియన్. సో మరి ఈ
సెన్సిటివ్ రీజియన్లో మనం ఇంత లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ని మనం ఇది చేసినట్లయితే కనుక సో కంప్లీట్లీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇకాలజీ డిస్టర్బ్ అవుతుంది. బయోడైవర్సిటీ, ఇక్కడ మనకి చాలా స్పీసీస్ అయితే కనుక ఉన్నాయి, అవన్నీ కూడా మనకి ఏంటంటే ఇంపాక్ట్ అవుతాయి అని చెప్పేసి మనకి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అయితే చెప్తున్నారండి. అండ్ వల్నరబిలిటీ వచ్చేసి మనకి ఏంటంటే సీస్మిక్ వల్నరబిలిటీ కూడా మనకి ఈ పర్టికులర్ రీజియన్లో ఉంది. ఇంత లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ని మనం ఏంటంటే ఇక్కడ కండక్ట్ చేసినట్లయితే కనుక సో దాని మూలన వల్నరబిలిటీ కూడా పెరిగి డిజాస్టర్స్ పెరిగేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పి మనకి అపోజిషన్ అండ్ ద ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అయితే చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సమ్ ఇంపార్టెంట్ ట్రైబ్ నోన్ యాజ్ షాంపెయిన్ ట్రైబ్ అని చెప్పేసి ఉన్నారు మనకి. సో వీళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయితే కనుక పడుతుంది అని చెప్పేసి కూడా ఈ యొక్క అపోజిషన్ పార్టీస్ ఆర్ బేసికల్లీ ద ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్స్ ఈ యొక్క క్రిటిసిజమ్స్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ మీద తీసుకొస్తున్నారనమాట. నౌ టు కౌంటర్ ఆల్ దీస్ క్రిటిసిజమ్స్ గవర్నమెంట్ ఈస్ అడ్రస్సింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ క్రిటిసిజం. వీళ్ళు చెప్తున్నటువంటి క్రిటిసిజమ్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ ఒకటి తర్వాత ఒకటి అడ్రస్ అయితే కనుక చేస్తున్నారండి. చూడండి, ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ ఇన్ ద ప్రిస్టైన్ నికోబార్ ఐలాండ్స్ విల్ నాట్ డిస్టర్బ్ or any displace any of the Shompen who is one of the indigenous vulnerable tribals who are native to this particular island. ఇక్కడ ఎవరైతే షోంపెన్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రాజెక్ట్ వాళ్ళని ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ వాళ్ళని ఎటువంటి డిస్ప్లేస్మెంట్ కానీ సో చెయ్యని అవసరం లేదు, చెయ్యక్కర్లేకుండానే మనం ఈ యొక్క ఈ రీజియన్ని డెవలప్ అయితే చేస్తాము, అంటే వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడకుండానే మనం ఈ రీజియన్ని డెవలప్ చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తున్నారండి. And at the same time, he offered the assurance in a written response this week to concerns raised by Rajya Sabha member and the Congress spokesperson Jairam Ramesh earlier this month. What is this project is all about? The development, which is part of the 72,000 crore Great Nicobar project, will help India counter the expansionist policies that are taken by China in this region. So curbing the stealing of marine resources by Myanmarese poachers, bridge the infrastructural gap, ప్రమోట్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ చెప్తూ సో వీళ్ళని ఎవరైతే ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అపోజిషన్ పార్టీస్ ఎవరైతే క్రిటిసిజమ్స్ చేస్తున్నారో ఈ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి సో వాళ్ళకి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఇస్తున్నారు ఈ పర్టికులర్ ఆర్టికల్లో అండి. అండ్ దిస్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అంటే పొటెన్షియల్ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద ఛాలెంజెస్. మరి ఇలాంటి రీజియన్లో మనం ఇంత లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల లైక్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ ఫైనల్లీ వే ఫార్వర్డ్ హౌ ఇట్ నీడ్ టు బీ. సో మనం ఏంటంటే డెవలప్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, సో రెండింటిని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేటువంటిది సో చూడాలన్నమాట ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి సంబంధించి. క్లియర్ రైట్? లెట్ us see some important points with respect to that. నౌ లెట్ us see the context. అసలు దేని గురించి ఈ ఆర్టికల్ అంతా ఆల్రెడీ మనం అన్ని చెప్పేసుకున్నామండి. ఈ చెప్పేసుకున్న పాయింట్స్ని మనం కాంటెక్స్ట్ రూపంలో మనం రాసుకున్నాం. సో దట్ మీరు ఎప్పుడైనా లైక్ డౌన్ ద లైన్ ఒక 3 months తర్వాత చూసినా 4 months తర్వాత చూసినా కూడా ద మొమెంట్ ఇఫ్ యూ రీడ్ ఇట్ మేబీ మీకు ఎక్స్ప్లెనేషన్ గుర్తుండకపోవచ్చు, బట్ ఈ పాయింట్స్ ఏంటంటే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్ టు రీకాల్ వాట్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ రైట్? లెట్ us continue. According to the Environment Minister, the development of a port and an airport in the pristine Nicobar Islands will not disturb and it will not even displace the Shompen tribe who are one of the indigenous tribal community native to that of the island. ఈ యొక్క షోంపెన్ ట్రైబ్ ఆర్ బేసికల్లీ ద నేటివ్ టు దట్ ఆఫ్ ద అండమాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నికోబార్ ఐలాండ్స్లో మనకి ఈ యొక్క యూనియన్ టెరిటరీలో సో ద నేటివ్ ఇండిజీనియస్ కమ్యూనిటీ అండి. పర్టికులర్లీ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో మనము ఈ యొక్క షోంపెన్ ట్రైబ్ని అయితే చూడొచ్చు అనమాట. ఇంత లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ మనకి వీళ్ళని ఇంపాక్ట్ అయితే చేస్తుంది అని చెప్పి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అయితే క్రిటిసైజ్ చేస్తున్నారు. బట్ అగైన్ ద గవర్నమెంట్ is saying that no, definitely we are assuring you that this project will not create any impact on this particular tribal community అని చెప్పి గవర్నమెంట్ అయితే కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నారు ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి. అసలు ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏంటి మనకి?
అంటే ద గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ మెగా ప్రాజెక్ట్ which is to be implemented in the southern end of the Andaman and as well as the Nicobar Islands. This project includes ఒక ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ని, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, గ్యాస్ అండ్ సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్ని. అయితే మనకి ఇక్కడ ఓవర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ అబౌట్ 16,000 hectares ఇన్ ద ఐలాండ్. ఈ రీజియన్లో మనకి ఏంటంటే డెవలప్ అయితే కనుక చెయ్యాలి అనేటువంటిది ప్రపోజల్ అండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రాజెక్ట్. దిస్ హ్యావ్ నాట్ యెట్ కంప్లీటెడ్. దిస్ ఈస్ అ ప్రపోజల్ టు డెవలప్ దిస్ పర్టికులర్ రీజియన్ అనమాట మనకి. నౌ వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇంత లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ మనకి ఈ రీజియన్లో. సో బేసికల్లీ మనం చూసినట్లయితే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ రీజియన్ ఈజ్ లిటిల్ బిట్ ఏ బ్యాక్వర్డ్ రీజియన్. ఇన్ దిస్ మరి రీజియన్లో మనం కంపేర్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి అనేటువంటిది మనం చూసినట్లయితే, సో చూడండి, ద ప్రపోజ్డ్ పోర్ట్, సో సీ పోర్ట్ ఒకటైతే చేద్దాం అనుకుంటున్నారు కదా ఇక్కడ. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ విల్ అలౌ ద గ్రేట్ నికోబార్ టు పార్టిసిపేట్ ఇన్ ద రీజనల్ అండ్ మేరిటైమ్ గ్లోబల్ ఎకానమీ by becoming a major player in the cargo transshipment. మనకి ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కంటే కిందన మనకి ఇంపార్టెంట్ స్ట్రైట్స్ ఉన్నాయండి మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మలక్కా స్ట్రైట్ అని చెప్పేసి. ఇదంటే ఇక్కడంతా కూడా ఈ రీజియన్ అంతా కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ చాలా ఎక్కువగా జరిగేటువంటి ఏరియా ఇదంతా కూడా, మేరిటైమ్ ఏరియా. మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా మనకు ఒక సీపోర్ట్ సో ఉండటం వలన మనకి ఏంటంటే డెఫినెట్లీ సో మనము వీ కెన్ ఆల్సో హ్యావ్ ఏ పార్టిసిపేషన్ ఇన్ ద గ్లోబల్ మేరిటైమ్ ఎకానమీ. అండ్ దానివల్ల మనకి ఏంటంటే ఈ రీజియన్ ఇంకా హోలిస్టిక్గా డెవలప్ అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నటువంటి అడ్వాంటేజ్ ఇది. అండ్ అలాగే ఈ యొక్క రీజియన్లో పర్టికులర్లీ ద ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకి సో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది పెరుగుతోంది రోజు రోజుకి. అంటే చైనా యొక్క తన యొక్క మిలిటరీ మస్కులర్ ఇదిని, ఆ మజిల్స్ని మనకి ఏంటంటే చూపిస్తోందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం తన యొక్క హెజిమోనీ, సో చైనా ఈజ్ ట్రయింగ్ టు డామినేట్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచాన్ని ఎలా డామినేట్ చేసి తను హెజిమోనీగా ఉండాలి అనుకుంటుందో, చైనా ఏషియాలో తన యొక్క పవర్ని ఏంటి అని అంటే కనుక ఇట్ వాంట్ టు డామినేట్ ఆల్ ద అదర్ కంట్రీస్ అండి. అందుకనే మనం చూసినట్లయితే ఒక పక్కన సౌత్ చైనా సీ డిస్ప్యూట్ తోటి సో ఫిలిప్పైన్స్ని, నెక్స్ట్ వచ్చేసి వియత్నాం, ఈ కంట్రీస్ అంతటితోటి డిస్ప్యూట్స్లో రన్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇంకొకటి చూసినట్లయితే కనుక తాయివాన్ ఈజ్ ఆల్సో అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా ఓన్లీ అని చెప్పేసి అటు చైనా వాళ్ళను కూడా అటు తాయివాన్ వాళ్ళను కూడా ఏంటంటే దేర్ ఈజ్ నో సెపరేట్ కంట్రీ కాల్డ్ యాజ్ తాయివాన్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మరి ఈ యొక్క రీజియన్లో చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతున్నటువంటి టైంలో మరి ఇలాంటి ప్రాజెక్ట్ మనకి, ఎందుకంటే సో దట్ మనకి ఎప్పుడైతే ఇది మనకి హోలిస్టిక్గా డెవలప్ అవుతుందో, కాంప్రిహెన్సివ్గా డెవలప్ అవుతుందో, డెఫినెట్లీ వీ కెన్ హ్యావ్ ఏ మోర్ ప్రెజెన్స్ అనేటువంటిది ఇక్కడ మనకు ఉంటుందన్నమాట. దాని వలన ఏంటంటే వీ కెన్ కౌంటర్ ద చైనాస్ ఇన్ఫ్లుయెన్స్. దిస్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ బెనిఫిట్ దట్ ద గవర్నమెంట్ ఈస్ పోర్ట్రేయింగ్. So to counter the Chinese increased influence in this particular region. So these are some of the important benefits. Now let us see the criticisms or basically the issues. So issues enti anante kanaka impact on biodiversity. Ee particular region is home to so many species andi. So many species ki manaki entante like turtles, so many species ki manaki entante this region is home. For example Galathea Bay antaru. This region is home to all these particular species. మరి ఎప్పుడైతే మనం ఇంత లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ని మనం తీసుకుని వస్తామో ఇక్కడికి, డెఫినెట్లీ దేర్ మైట్ బీ అన్ ఇంపాక్ట్ ఆన్ ద బయోడైవర్సిటీ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంపాక్ట్ ఆన్ ట్రీ కవర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మ్యాంగ్రోవ్స్. So everybody know, right? So the mangroves are very important ecosystem in our country. So ఈ mangrove forests అనేటువంటివి మనకి ఏం చేస్తాయి అని అంటే ఎటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఒక ప్రొటెక్టివ్ షీల్డ్గా మనకి అడ్డుకునేలాగా ఉంటాయి. మనకి ఒక అడ్డు గోడ కింద మనకి ఏంటంటే మ్యాంగ్రూవ్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. ఏం చేస్తాయి ఇవి అంటే ఎంతో ఫోర్స్తో వచ్చేటువంటి సునామీస్ని వాటిల్ని కూడా ఆ యొక్క ఎనర్జీ అంతటిని కూడా తగ్గించేసే విధంగా మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మనకి అడ్డుగోడగా నిలబడుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని మనము ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే సో చాలా వరకు ట్రీ కవర్ని, ఈ యొక్క ట్రీస్ అన్నిటిని కూడా చాలా వరకు డిఫారెస్టేషన్ అయితే కనుక చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం మ్యాంగ్రూవ్స్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక సో తగ్గించాల్సి వస్తుంది. మరి ఎప్పుడైతే ఈ యొక్క ట్రీ కవర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాంగ్రూవ్స్ తగ్గిపోతాయో డెఫినెట్లీ ఈ యొక్క రీజియన్ యొక్క వల్నరబిలిటీ అనేటువంటిది ఇంకా పెరిగిపోతుంది అని చెప్పి మనకి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్స్ అయితే కనుక వాళ్ళ యొక్క క్రిటిసిజంని వ్యక్తపరుస్తున్నారండి. సో చూడండి, మొన్న ఆల్రెడీ మనము వెస్ట్రన్
వెస్టర్న్ ఘాట్స్లో మనం చూసాము. వెస్టర్న్ ఘాట్స్లో వాయినాథ్ ల్యాండ్ స్లైడ్స్ ఆల్రెడీ మాధవ్ గాడ్గిల్ కమిటీ, కస్తూరి రంజన్ కమిటీ వీళ్ళందరూ కూడా రికమెండ్ చేశారు. దిస్ పర్టికులర్ రీజియన్ ఈజ్ వెరీ ఫ్రెగైల్ రీజియన్, వెరీ సెన్సిటివ్ రీజియన్. ఇక్కడ ఎటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చేయొద్దు అని చెప్పేసి ఆల్రెడీ మాధవ్ గాడ్గిల్ కమిటీ మనకైతే రికమెండ్ అయితే చేశారు. బట్ హవెవర్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద సో మెనీ pressures upon the government and since so many people are dependent on the livelihoods there, సో మనకి ఏంటంటే ఈ యొక్క డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఆపాల్సినటువంటి సిచ్యువేషన్ లేకుండా ఉంది. దాని మూలన ఏమవుతుంది అంటే కనుక నౌ వీ హ్యావ్ విట్నెస్డ్ సో దిస్ మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్స్. సో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మనకి ఏంటంటే వాయినాథ్లో చనిపోవడం అయితే కనుక జరిగింది. సో బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ మైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. సో సిమిలర్ వే ఇప్పుడు కూడా మనకి ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సెన్సిటివ్ ఇది ఏదైతే ఉందో మనకి సెన్సిటివ్ రీజియన్ ఏదైతే ఉందో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మనకి ఇక్కడ తీసుకురావడం అనేటువంటిది ఖచ్చితంగా ఇది మనకి న్యాచురల్ డిజాస్టర్స్ యొక్క వల్నరబిలిటీని ఇంకా పెంచుతుంది అని చెప్పి మనకి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్స్ అందరూ కూడా అపోజ్ చేయడం అయితే జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ని. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎడిక్వేట్ అసెస్మెంట్. సో వీళ్ళు ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఏమంటున్నారంటే కనుక ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఎడిక్వేట్ కన్సల్టేషన్స్ చేయలేదు, ఒక ప్రాపర్ అసెస్మెంట్ అనేటువంటిది చేయలేదు, ఎటువంటి ఇంపాక్ట్ కాజ్ అవుతుంది అనేటువంటిది క్లియర్ కట్ డాక్యుమెంటేషన్ అనేటువంటిది చేయలేదు. మరి ఎప్పుడైతే ప్రాపర్ అసెస్మెంట్ చేయలేదో మనం చాలా వరకు రిస్క్స్ని ఇగ్నోర్ చేసేస్తున్నాం ఇక్కడ. ఇవి ఖచ్చితంగా రేపన్న రోజున మళ్ళీ మనకి ఇంపాక్ట్ని తీసుకుని వస్తాయి. లైవ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాపర్టీని డ్యామేజ్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి మనకి ఈ యొక్క ప్రాపర్ అసెస్మెంట్ అయితే చేయలేదు అని చెప్పి క్రిటిసిజం అయితే చేస్తున్నారండి. అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ పర్టికులర్లీ సచ్ యాజ్ షోంపెన్. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ యొక్క ట్రైబల్ కమ్యూనిటీ షోంపెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే పడుతుంది. వాళ్ళని డిస్ప్లేస్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనుక వస్తుంది. అండ్ వాళ్ళ యొక్క కల్చర్ ఇది కూడా మనకి ఏంటంటే ఎక్స్టింక్ట్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే వాళ్ళని అక్కడి నుంచి డిస్ప్లేస్ అయితే చేస్తామో దెన్ డెఫినెట్లీ దెర్ ఈజ్ సో రిస్క్ ఇన్వాల్వ్డ్ యాజ్ వెల్ అని చెప్పి మనకి ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ పీపుల్ అయితే కనుక మనకి చెప్తున్నారండి దీనికి సంబంధించి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపాక్ట్స్. యూ కెన్ డిగ్ డీప్ అండి అండ్ యూ కెన్ ఫర్దర్ స్టడీ లైక్ యూ కెన్ యూజ్ దీస్ పాయింట్స్ ఇన్ యువర్ మెయిన్ సెన్సర్స్ అండ్ యూ కెన్ ఆల్సో యాడ్ యువర్ ఓన్ పాయింట్స్ అపాన్ దట్ యువర్ ఫర్దర్ మీ యొక్క అనాలిసిస్ అండ్ మీ యొక్క స్టడీ ద్వారా మనం ఏంటంటే కనుక మీ యొక్క పాయింట్స్ని మీరు యాడ్ చేసుకుంటే ఈ యొక్క గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ని ఏ విధంగా అడిగినా కూడా మీరు ఆన్సర్ అయితే కనుక చేయగలుగుతారు. సో దేర్ఫోర్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు రీడ్ ఫర్దర్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ మెయిన్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకైతే అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రిలిమ్స్లో ఒక స్నిప్పెట్గా మనకి ఈ షోంపెన్ ట్రైబ్ గురించి కూడా మనకి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. సో షోంపెన్ ట్రైబ్ గురించి మనం చూసినట్లయితే దే ఆర్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ ఐసోలేటెడ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆన్ ద ఎర్త్ అండి. సో ప్రపంచం మొత్తం ఆల్ ఓవర్ ద ఎర్త్లోనే మనం తీసుకుంటే కనుక సో వీళ్ళు ఏంటంటే ఎవరితోటి బయట ప్రపంచంతో కలవకుండా ఐసోలేటెడ్గా వీళ్ళు ఏంటి అని అంటే మనకు ఉంటారు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మనం ఏంటంటే ఇంప్లిమెంట్ చేయడం వల్ల దే విల్ డైరెక్ట్లీ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్ అండ్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు దట్ ఆఫ్ ద అవుట్ సైడ్ వరల్డ్ అండ్ దే ఆర్ మచ్ మోర్ వల్నరబుల్ అని చెప్పి మనకి గవర్నమెంట్ చెప్తున్నారు అని చెప్పి మనకి యాక్టివిస్ట్స్ అయితే కనుక ఆర్గ్యూ చేస్తున్నారండి. అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ద లీస్ట్ concerned particularly vulnerable tribal communities, tribal groups in our country. So మన కంట్రీలో there are something called as PVTG అంటారు. PVTG అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అర్థం అండి. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే అర్థం ఏంటంటే బేసికలీ దే ఆర్ ట్రైబల్ కమ్యూనిటీ. సో దే బిలాంగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్, దే ఆర్ HT కమ్యూనిటీ. బట్ కానీ వాళ్ళల్లో గవర్నమెంట్ ఏం చేశారంటే వీళ్ళల్లో ఇంకా మచ్ మోర్ వల్నరబుల్, మచ్ మోర్ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సెపరేట్ కేటగరైజేషన్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళనే మనము PVTG అంటామన్నమాట, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అర్థం అండి. సో మన కంట్రీలో మనం చూసినట్లయితే దేర్ ఆర్ అరౌండ్ 75 PVTG కమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. 75 PVTG కమ్యూనిటీస్ అయితే కనుక ఉన్నాయి. అండ్ అరౌండ్ మనకి ఏంటంటే ఒడిస్సాలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ PVTG కమ్యూనిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో దిస్ వాజ్ ద క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ యాజ్డ్ బై UPSC ఇన్ 2021-2020లో మనకి ఏంటంటే ఇదే PVTG మీద అవుట్ రైట్గా క్వశ్చన్ అయితే అడిగారండి. సో దేర్ ఫోర్ వేర్ దే హ్యావ్ గివెన్ దట్ 75 PVTGs మన కంట్రీలో ఉన్నాయి అని చెప్పేసి అంటారు. దట్ ఈస్ అ ట్రూ స్టేట్మెంట్ యాక్చువల్లీ. అండ్ హయ్యెస్ట్ నెంబర్ వచ్చేసి ఒడిస్సాలో ఉన్నారు ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్. సో ద సెకండ్ ర్యాంక్లో మనకి ఉన్నది ఆంధ్రప్రదేశ్ పీపుల్. వీళ్ళని దిస్ పర్టికులర్ షోంపెన్ ట్రైబ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్టికులర్లీ vulnerable tribal groups in our country.
అండ్ వీళ్ళు మనకి ఏంటంటే మెయిన్లీ ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నటువంటి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్స్ 90% ఆఫ్ ద ఫారెస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్సే ఉంటాయి. సో వీటిల్లో ఈ యొక్క డెన్స్ దట్టమైనటువంటి ఈ యొక్క అడవుల్లో మనకి ఏంటంటే వీళ్ళ యొక్క ఈ హ్యాబిటేషన్ అయితే ఉందండి. దే రిసైడ్ మెయిన్లీ ఇన్ ద డెన్స్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్స్ ఆఫ్ ద గ్రేట్ నికోబార్ ఐలాండ్ గ్రూప్. సో మనకి ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల వీళ్ళు అవుట్ సైడ్ వరల్డ్కి ఇప్పటిదాకా ఐసోలేటెడ్గా సో వాళ్ళ యొక్క లైఫ్ని కంటిన్యూ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఖచ్చితంగా హ్యూమన్ అవుట్ సైడ్ వరల్డ్కి ఎక్స్పోజ్ అయితే అవుతారు. యాజ్ ఏ రిజల్ట్ మోర్ అండ్ మోర్ వల్నరబిలిటీ ఉంటుంది అని చెప్పి మనకి అపోజిషన్ పీపుల్ అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్స్ ఆర్ క్రిటిసైజింగ్. సో దేర్ ఫోర్ దెర్ ఈజ్, for example, whatever the issue you see, there will not be only positives and there will not be only negatives అండి. అంటే ఓన్లీ పాజిటివ్సే ఉండి ఓన్లీ నెగిటివ్సే. ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ నాట్ ఈవెన్ రైట్ లైక్ దాట్. సో ఇప్పుడు ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ గురించి మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, యూ కెనాట్ మెన్షన్ ఓన్లీ నెగిటివ్స్. బయాస్డ్ ఆన్సర్స్ ఉండకూడదు మనకి ఎప్పుడు కూడాను. యూ షుడ్ టేక్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ మనకైతే ఉండాలన్నమాట. సో వేర్ యూ షుడ్ కోట్ వాట్ ఆర్ ద పాజిటివ్స్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్, బికాస్ దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ ఆల్సో with respect to this particular project, as we have discussed earlier, and there are some negatives as well. So now what is at stake is that ఈ యొక్క నెగటివ్స్ ఆర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకుంటూ అటు డెవలప్మెంట్ని ఇటు ఎన్విరాన్మెంట్ని రెండింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళటమే మనకిప్పుడు చేయాల్సినటువంటి పని. దేర్ఫోర్ ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తోందంటే వీళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు అని చెప్పేసి చెప్తోంది. సో ఈ విధంగా ఇష్యూస్ అన్నిటిని కూడా గవర్నమెంట్ ఎలా సార్ట్అవుట్ చేస్తుంది, ఎలా రిజాల్వ్ చేస్తుంది అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ యొక్క డిబేట్ని మనం మన యొక్క ఆన్సర్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి అని చెప్పి మీరు మెన్షన్ అయితే చేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అండి, గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్. ఓకే, దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. Then let's go to that of the next article. Okay, NIA, National Investigation Agency, arrested the social media influencer for human trafficking. So this was one more important offense మనకి. ఎవరిని అరెస్ట్ చేశారు ఏంటి ఏం మనకు అవసరం లేదు, కానీ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఇస్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ బేసికల్లీ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ అఫెన్స్ అండి మన కంట్రీలో. సో దేర్ ఫోర్ ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రిలేటెడ్ డీటెయిల్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని మనం ఈ ఆర్టికల్ ద్వారా మీకు నేను చెప్పాలి అన్నటువంటిది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని అయితే కనుక ఒకరిని అరెస్ట్ చేయడం అయితే కనుక జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ హ్యూమన్ ట్రాఫికింగ్ మనకి ఏం చేస్తున్నారు అని అంటే కొంతమంది పీపుల్ని సో జాబ్స్ అవి కూడా ఇప్పిస్తాము అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే వాళ్ళ దగ్గర సో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారండి. రిక్రూట్ చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఏంటంటే లావోస్ పంపిస్తున్నారనమాట. లావోస్ అనేటువంటిది ఒక సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ మనకి, అంటే కాంబోడియా, వియత్నాం, ఈ పక్కనే ఇంకొక కంట్రీ కూడా ఉంటుంది, దట్ ఈస్ నోన్ యాజ్ లావోస్. LAOS, లావోస్. సో లావోస్ ఈజ్ ఏ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ, మన పక్కన కంట్రీ అది కూడా. ఓకేనా, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటుంది మనకి ఇది. సో ఇక్కడికి పంపిస్తున్నారనమాట వీళ్ళని. ఇక్కడికి పంపించిన తర్వాత అక్కడ ఏంటంటే చైనీస్ కంపెనీస్, లావోస్లో ఆపరేట్ అవుతున్నటువంటి చైనీస్ కంపెనీస్ దగ్గర వీళ్ళని తీసుకెళ్ళి పడేయడం జరుగుతుంది. చైనీస్ కంపెనీస్ ఏం చేస్తున్నారంటే వీళ్ళని సో దే ఆర్ సబ్జెక్టింగ్ దెమ్ టు టార్చర్. సో ఓకే, బోత్ ఫిజికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంటల్, అండ్ దే ఆర్ ఆస్కింగ్ దెమ్ టు డూ ద సైబర్ అటాక్స్. ఇలా ఎవరినైతే కనుక డ్యూప్ చేసి మనకి రిక్రూట్ చేసుకున్నారో ఈ పీపుల్ అందరినీ కూడా ఫోర్స్ఫుల్గా సైబర్ అటాక్స్ని క్యారీ అవుట్ చేయడానికి వీళ్ళని ఏంటంటే కనుక ఇది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారనమాట. సో ఈవెన్ దో దే ఆర్ లైక్ ఎగెన్స్ట్ టు దట్ పర్టికులర్ అఫెన్సెస్, బట్ స్టిల్ అవుట్ ఆఫ్ ద టార్చర్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద టార్చర్ దట్ దే ఆర్ ఫేసింగ్. సో మనకి ఏంటంటే కనుక బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ ఎక్స్ప్లాయిటేషన్ మనకి నౌ దే ఆర్ కమిటింగ్ దిస్ సైబర్ అటాక్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. క్లియర్, రైట్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అఫెన్స్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ అఫెన్స్ మనకి ఏంటంటే వీళ్ళని మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు అయితే కనుక అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇన్ దిస్ ఆర్టికల్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో టూ ఇంపార్టెంట్ థింగ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఈ 2 పాయింట్స్ గురించి మీకు ఏంటంటే తెలియాలి. లెట్ us see ఇంపార్టెంట్ థింగ్స్. కాంటెక్స్ట్ ఏంటి? pretty simple. The National Investigation Agency recently arrested a social media influencer for human trafficking.
trafficking. So this is what is the context. Now what is human trafficking? అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక హ్యూమన్ ట్రాఫికింగ్ రిఫర్స్ టు ఇల్లీగల్ ట్రేడ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ పీపుల్ mainly for the purpose of forced labor and as well as the sexual exploitation. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఫోర్స్డ్ లేబర్ చేయించడం కానివ్వండి, లేకపోతే కనుక విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్ అయితే కనుక సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. సో వీళ్ళు ఏంటి అంటే కనుక ఈ విధంగా ఒక చోట నుంచి ఒక చోటకి ఇల్లీగల్గా ట్రేడ్ అయితే కనుక చేస్తారు వీళ్ళని. సో దిస్ ఈజ్ ఎ వెరీ పనిషబుల్ అఫెన్స్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ మన కంట్రీలో ఒక స్టాటిస్టిక్ తీసుకున్నట్లయితే కనుక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB వాళ్ళ యొక్క డేటా ప్రకారంగా అరౌండ్ 6,500 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడినటువంటి విక్టిమ్స్ ఉన్నారండి ఇన్ 2022. 2022లో 6,500 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్ అయితే కనుక ఉన్నారనమాట మనకి. సో NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో యొక్క డేటా వల్ల. సో మీరు ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక పాయింట్ని ఆర్గ్యూ చేస్తున్నారు అని అంటే యూ ట్రై టు యాడ్ సమ్ డేటా టు ఇట్ దట్ లుక్స్ మోర్ ఆథెంటిక్, దట్ లుక్స్ మోర్ యువర్ ఆర్గ్యుమెంట్ యాజ్ ఎ సాలిడ్ రాక్ సాలిడ్ ఆర్గ్యుమెంట్గా మనకు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటిది మన కంట్రీలో చాలా ఎక్కువగా జరుగుతుంది అంటే అనడం కన్నా అకార్డింగ్ టు ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మన యొక్క ఇండియాలో ఈవెన్ ఇండియా ఐడెంటిఫైడ్ ఓవర్ 6,500 హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఇన్ ద ఇయర్ 2022 అంటే సో దట్ క్లియర్లీ షోస్ దట్ యు ఆర్ టాకింగ్ ఆన్ గ్రౌండ్. ఓకే, సో వాట్ ఈస్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటో మీకు తెలిసింది ఇప్పుడు. సో దెన్ అకార్డింగ్ టు అని చెప్పి ఒక డేటా పాయింట్ని కూడా మనం రాసుకున్నాము. అసలు మన కంట్రీలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, రైట్? మొత్తం మన కంట్రీలో ఉన్నటువంటి లాస్ అన్నీ కూడా కాన్స్టిట్యూషన్కి సో సబార్డినేట్గా ఉండాలి, కాన్స్టిట్యూషన్కి కాంప్లిమెంటరీగా ఉండాలి. మరి ఇదే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఏమైనా మాట్లాడారా అంటే ఎస్, దెర్ ఈస్ ఎ డెడికేటెడ్ ప్రొవిజన్ స్పెసిఫికల్లీ ఇన్ఫ్యాక్ట్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 23 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎస్, ఆర్టికల్ నెంబర్ 23 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ strictly prohibits human trafficking. So human trafficking is strictly prohibited. And even begar అంటే ఏంటంటే forced labor అని అర్థం అండి, which means forced labor without the payment. సో అంటే ఎటువంటి పేమెంట్ వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ చేత ఫోర్స్ఫుల్గా మనం లేబర్ అయితే చేయించినట్లయితే, పని చేయించినట్లయితే దట్ ఇన్ఫ్యాక్ట్ కమ్స్ అండర్ బెగార్. సో బెగార్ మీన్స్ ఏ ఫోర్స్డ్ లేబర్ వితౌట్ ద పేమెంట్. సో దేర్ఫోర్ Article number 23, the Constitution of India have a dedicated provision with respect to that of human trafficking, and it was specifically mentioned under Article number 23 of the Constitution. Article number 23 says that so that it completely prohibits ద హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫోర్స్డ్ లేబర్. దీని మీద అంటే ఈ ఫండమెంటల్ రైట్ని ఎన్ఫోర్స్ చేసే విధంగా మనకి ఏంటంటే గవర్నమెంట్ లా అయితే కనుక లెజిస్లేషన్ కూడా తీసుకుని వచ్చారండి. దట్ ఈస్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ ఏంటి అని అంటే ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956. Immoral Traffic Prevention Act 1956. This legislation serves as a primary law which is aimed at preventing the trafficking, especially for the commercial sexual exploitation. Immoral Traffic Prevention Act 1956 is a dedicated legislation which prohibits, which in fact prevents and in fact make it as a punishable offense. So like whoever committing this particular trafficking, ఎస్పెషల్లీ ఫర్ ద కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ పర్పస్కి ఏంటంటే ఎవరైతే ట్రాఫికింగ్ కమిట్ అయితే చేస్తారో సో దే ఆర్ పనిష్డ్ అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్ నోన్ యాజ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956. సో వెనెవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్, వెనెవర్ యూ ఆర్ రైటింగ్ సమ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు హ్యూమన్ ట్రాఫికింగ్, మీరు రాయాల్సి వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ని మెన్షన్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంపార్టెంట్ లాని మెన్షన్ చేయడము, అండ్ దేర్ వాజ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ కూడా ఉందండి, అది కూడా మెన్షన్ చేసినట్లయితే మీ ఆన్సర్లో దట్ విల్ బి గుడ్ లుకింగ్ థింగ్. ఏంటంటే కన్వెన్షను యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అర్థం, UNTOC అంటారు. అయితే ఇండియా దాన్ని రాటిఫై చేసిందా అంటే ఎస్, ఇండియా హ్యావ్ రాటిఫైడ్ దిస్ కన్వెన్షన్ అండి. ఇండియా రాటిఫైడ్ ద UN కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ యొక్క ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్లో మనకి దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ కూడా మనకైతే ఉంటాయి. దిస్ వాజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ దట్ వాజ్ ఆస్క్డ్ బై UPSC. అయితే 2020లో మనకి ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా దీని మీద క్వశ్చన్ అయితే అడిగారండి ఈ యొక్క 3 ప్రోటోకాల్స్ మీద. నెక్స్ట్ వచ్చేసి UN కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద మనకైతే అడిగారు. సో దేర్ ఫోర్ డోంట్ నెగ్లెక్ట్
ట్రై టు సో బీ స్పెసిఫిక్ అనమాట. సో డిసిప్లిన్డ్గా దీన్ని మీరు చదువుకున్నట్లయితే డెఫినెట్గా మీకు సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో కమింగ్ బ్యాక్ అగైన్, ఇండియా రాటిఫైడ్ ద UN Convention for Transnational Organized Crime, which includes a protocol specifically addressing the issues of prevention, suppression and punishment of ట్రాఫికింగ్ ఆఫ్ ద పర్సన్స్, పర్టికులర్లీ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్. సో పర్టికులర్లీ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాఫికింగ్, విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ యొక్క ట్రాఫికింగ్ని ప్రివెంట్ చేస్తూ సో అండ్ ప్రొవైడింగ్ ద పనిష్మెంట్, మనకు ఒక ప్రోటోకాల్ ఉందన్నమాట. ప్రోటోకాల్ ఏంటంటే కన్వెన్షన్కి ఒక ఎడిషనల్గా రూల్స్ చెప్పేటువంటిదే ప్రోటోకాల్ మనకి. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 1985 వియన్నా కన్వెన్షన్, దెన్ వీ హ్యావ్ 1987 మాంట్రియల్ ప్రోటోకాల్. సో లైక్ వైజ్ కన్వెన్షన్ ఏంటంటే ఒక కాంప్రిహెన్సివ్ అగ్రిమెంట్ అనమాట. దానికి సంబంధించిన లిస్ట్ ఆఫ్ రూల్స్, మోర్ స్పెసిఫిక్స్, మోర్ నిటిగ్రిటీస్ అన్నీ కూడా మనకి ప్రోటోకాల్లో సబ్సిక్వెంట్గా యాడ్ చేయబడుతూ ఉంటాయి మనకి. అలాగే కొత్తది ఏదైనా యాడ్ చేయాలన్నా కూడా మనకి ప్రోటోకాల్లో తీసుకొస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కిగాలి అమెండ్మెంట్ తీసుకొచ్చారు, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ని యాడ్ చేయడానికి కిగాలి అమెండ్మెంట్ అని చెప్పి మనకి తీసుకొని వచ్చారు. ఇదే విధంగా సో ప్రోటోకాల్స్ కానివ్వండి, లేటర్ అమెండ్మెంట్స్ కానివ్వండి, అంటే డీటెయిల్డ్ రూల్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ పర్టికులర్ కన్వెన్షన్ మనకి ఇంప్లిమెంట్ చేయడానికి. ఇక్కడ మనం ఏ కన్వెన్షన్ గురించి మాట్లాడుకుంటున్నాము? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ యొక్క కన్వెన్షన్లో ఒక ఇంపార్టెంట్ ప్రోటోకాల్ ఉంటుంది. దీంట్లో 3 ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. దాంట్లో ఇక్కడ స్పెసిఫిక్గా ఏంటంటే ప్రివెన్షన్, సప్రెషన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్స్, పర్టికులర్లీ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్. అసలు ఈ కన్వెన్షన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మనము హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఏం పాయింట్స్ మాట్లాడాం? 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడాం. ఫస్ట్ పాయింట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. Article 23 of the Constitution mentions about, and in fact it's a fundamental right as well, so for the prohibition of human trafficking and as well as the forced labor. So that means no person should be subjected to that of human trafficking and as well as the forced labor. And accordingly to implement this provision, so the government have enacted something called as Immoral Traffic Prevention Act 1956 అనేటువంటి దాన్ని మనకి గవర్నమెంట్ అయితే ఎనెక్ట్ అయితే చేశారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం చూసినట్లయితే ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ గురించి మాట్లాడాం. దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ విచ్ ఇన్క్లూడ్స్ ఏ ప్రోటోకాల్ కాల్డ్ యాజ్ 3 ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయని చెప్పాను కదా. దాంట్లో ఒక ఇంపార్టెంట్ ప్రోటోకాల్ ఏంటంటే సో ప్రివెన్షన్, సప్రెషన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్స్, పర్టికులర్లీ ఉమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్. ఇప్పుడు మీరు ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా, అంటే ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజను, నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషను, ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షను, ఇవన్నీ కూడా మీరు ఏంటంటే అప్రోప్రియేట్ ప్లేసెస్లో మీరు రాసినట్లయితే డెఫినెట్లీ యువర్ ఆన్సర్ విల్ బీ మచ్ మోర్ బెటర్ దాన్ అదర్ పర్సన్స్, కంపిటేటర్స్ యొక్క జనరల్ ఆన్సర్స్ కంటే కూడా మీ ఆన్సర్ కాంప్రిహెన్సివ్గా మీకు అయితే కనిపిస్తుందండి ఎగ్జామినర్కి. సో ట్రై టు యాడ్ దీస్ పాయింట్స్. కమింగ్ బ్యాక్ అగైన్ టు ద రూట్కి వచ్చేసరికి మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వాళ్ళే కదా అరెస్ట్ చేశారు మనకి ఇప్పుడు. సో దేర్ ఫోర్ నౌ వీఆర్ రీడింగ్ అబౌట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈజ్ ఏ సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ which is mandated to investigate all the offences. So మన యొక్క సావరానిటీ, సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా దెబ్బతీసేటువంటి కేసెస్ అన్నీ కూడా మనకి ఈ యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు అయితే కనుక ఇన్వెస్టిగేట్ అయితే చేస్తారు. ఇది మనకు ఒక స్టాట్యూటరీ బాడీ. ఎందుకంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008 అనేటువంటి యాక్ట్ ద్వారా మనకి, NIA యాక్ట్ 2008 ద్వారా మనకి ఈ యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే కనుక మనకి కన్స్టిట్యూట్ అయితే అయ్యిందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే కనుక న్యూఢిల్లీలో అయితే కనుక దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి మనకి. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో అయితే ఉన్నాయండి. దట్ ఈస్ అబౌట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ, ఓకే, విచ్ ఇస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008 and it is headquartered in the New Delhi, and the main objective is to investigate all the cases which are affecting the sovereignty, security and as well as the integrity of our country. So this is all about నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏంటి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏంటి, ఇండియా రాటిఫై చేసిందా లేదా, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 పరిస్థితి ఏంటి, ఆర్టికల్ నెంబర్ 23 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ పాయింట్స్ కూడా మనం ఇక్కడ ఈ ఆర్టికల్లో కవర్ చేసుకోవడం జరిగింది. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. డ్రగ్ మనీ
ఈజ్ ఎండేంజరింగ్ ద సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకానమీ. సో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈస్ మేకింగ్ ఏ స్టేట్మెంట్ సేయింగ్ దట్ ఈ యొక్క డ్రగ్ మనీ అనేటువంటిది, అంటే డ్రగ్ ట్రాఫికింగ్ చేయటం వల్ల వచ్చేటువంటి మనీ ఏదైతే ఉందో మనకి ఈ యొక్క మనీ మన యొక్క ఎకానమీని, మన యొక్క సెక్యూరిటీని దెబ్బతీస్తోంది. ఇట్ ఈస్ ఎండేంజరింగ్ అవర్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకానమీ అని చెప్పి మనకి యూనియన్ హోమ్ మినిస్ట్రీ అయితే కనుక మనకి చెప్తున్నారండి ఈ పర్టికులర్ దీంట్లో. ఓకేనా. అండ్ అట్ ద సేమ్ టైం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గురించి కూడా మనకి ఏంటంటే మాట్లాడుతున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళకి సంబంధించి ఒక వర్చువల్లీ జోనల్ ఆఫీస్ని అయితే కనుక ఇనాగరేట్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అండి ఇది. యూనియన్ హోమ్ మినిస్టర్ రీసెంట్లీ వర్చువల్లీ ఇనాగరేటెడ్ ద జోనల్ ఆఫీస్ ఆఫ్ ద ఎన్సిబి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. డ్రగ్ రిలేటెడ్ అఫెన్సెస్ని కంట్రోల్ చేయడానికి, సో ఆ యొక్క కేసెస్ని మనకి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ బాడీ మన కంట్రీలో ఉన్నటువంటిది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి అంటారనమాట. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. The Narcotics Control Bureau was constituted by the Government of India in 1986 under the Narcotic Drugs and Psychotropic Substances Act 1985. మన పార్లమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఏంటంటే మన కంట్రీలో ఈ యొక్క డ్రగ్ రిలేటెడ్ అబ్యూస్, డ్రగ్ ట్రాఫికింగ్ రిలేటెడ్ కేసెస్ గురించి మనకి ఏంటంటే కంట్రోల్ చేయడానికి అండ్ అలాగే దానికి సంబంధించినటువంటి కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ని మనకి తీసుకుని వచ్చారనమాట. దాని పేరే ఎన్డీపీఎస్ అంటారు. ఎన్డీపీఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. ఓకే, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. ఈ యొక్క ఎన్డీపీఎస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మరొక బాడీ ఉండాలి కదా, ఆ బాడీ పేరే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. Narcotics Control Bureau was established to implement the Narcotic Drugs and Psychotropic Substances Act 1985. Clear, right? Chudandi. It is the apex coordinating agency which comes under Ministry of Home Affairs. ఎన్సిబి అనేటువంటి ఆఫీస్ మనకి ఈ యొక్క స్టాట్యూటరీ బాడీ మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి మనకైతే కనుక వస్తుందండి ఈ పర్టికులర్ బాడీ. ఓకేనా. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో మనం చూసుకున్నట్లయితే డ్రగ్ రిలేటెడ్ అఫెన్సెస్ని కంట్రోల్ చేయడానికి 3 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఇది నేను ఆల్రెడీ ఈ 3 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ గురించి ఒకసారి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసి ఉంటుంటాం ప్రీవియస్ క్లాసెస్లో, ఆర్ఎల్స్ ఇన్ ద వీ హ్యావ్ డిస్కస్డ్ ఇట్ ఇన్ ద డైలీ లైవ్ క్లాసెస్. కరెంట్ అఫైర్స్ జరుగుతున్నాయండి మనవి. అయితే వాటిల్లో నేను చాలా క్లియర్గా మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట అక్కడ. ఓకే, సో ట్రై టు ఇఫ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ట్రై టు జాయిన్ దట్ పర్టికులర్ పెయిడ్ కోర్స్ యాజ్ వెల్. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను మీకు డౌన్ ద లైన్ లాస్ట్లో అయితే కనుక చెప్తాను. సో ఓకేనా, అక్కడ మనం ఏంటంటే దీనికి సంబంధించి డీటెయిల్డ్ డిస్కషన్ లైక్ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది రీసెంట్గానే. దానికి సంబంధించి చెప్పినప్పుడు ఈ 3 ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ గురించి డీటెయిల్డ్ ఎలాబరేటెడ్గా మనం ఏంటంటే అక్కడ డిస్కస్ అయితే చేసామన్నమాట. సో దేర్ ఫార్ వాట్ ఐ ట్రై టు సజెస్ట్ ఈస్ ట్రై టు జాయిన్ ఇఫ్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆర్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఎ సీరియస్ ఆస్పిరెంట్ అండ్ ఇఫ్ యూ ఫీల్ దట్ డెఫినెట్లీ దిస్ క్లాస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ, సో యూ కెన్ లుక్ ఇన్ టు దాట్. ఎస్, అయితే మనకి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో 3 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయన్నమాట ఈ యొక్క డ్రగ్ రిలేటెడ్ అఫెన్సెస్ని కంట్రోల్ చేయడానికి, అంటే డ్రగ్ రిలేటెడ్ కేసెస్ని కంట్రోల్ చేయడానికి. ఓకేనా, దే ఆర్ ఫస్ట్ వన్ చూడండి, ద సింగిల్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ ఆఫ్ 1961. సో మొట్టమొదటి కన్వెన్షన్ పేరు ఏంటంటే ద సింగిల్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ ఆఫ్ 1961. సెకండ్ది వచ్చేసి కన్వెన్షన్ ఆన్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఆఫ్ 1971. The Convention on Psychotropic Substances of 1971. This was a second important convention. And the third one, United Nations Convention Against Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances of 1988. ఈ 3 ఇంటర్నేషనల్ కన్వెన్షన్సే మనకి ఏంటంటే డ్రగ్ రిలేటెడ్ ట్రాఫికింగ్ రిలేటెడ్ కానివ్వండి, ట్రేడ్ని కానివ్వండి, ఇల్లీగల్ ట్రేడ్ని కానివ్వండి, వీటిలన్నిటినీ కూడా ప్రివెంట్ చేసేటువంటి ఇంపార్టెంట్ కన్వెన్షన్సే ఈ 3 అనమాట. ఏవేంటి? ఫస్ట్ వన్ సింగిల్ కన్వెన్షన్ ఆఫ్ 1961, సెకండ్ వన్ కన్వెన్షన్ ఆన్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఆఫ్ 1971, థర్డ్ వన్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెన్స్ట్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఆఫ్ 1988. ఇండియా
ఈ 3 కన్వెన్షన్స్కి కూడా సిగ్నేటరీయే. ఈ 3 కన్వెన్షన్స్ని కూడా మనం సైన్ చేశాము. కాబట్టి మరి ఆ యొక్క ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ని మనం సైన్ చేసినప్పుడు మన కంట్రీకి వచ్చి మరి వాటి రిలేటెడ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ని మరి మన కంట్రీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదా. అందుకని ఎన్డీపీఎస్ యాక్ట్ వచ్చింది. సో ఓకేనా అండి, అందుకని మనకి ఎన్డీపీఎస్ యాక్ట్ని తీసుకుని వచ్చాం. ఎన్డీపీఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అనమాట. ఎన్డీపీఎస్ యాక్ట్ మరి ఏ బాడీని ఇంప్లిమెంట్ చేయడానికి కన్స్టిట్యూట్ చేశారు? ఎన్డీపీఎస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్సీబీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఎన్సీబీ అనేటువంటిది. ఎన్సీబీ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? ఎన్సీబీ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎన్సీబీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఇన్వెస్టిగేట్ ఆల్ ద డ్రగ్ రిలేటెడ్ కేసెస్ అండ్ టు ప్రొహిబిట్. సో ఎవరైనా ఈ డ్రగ్ రిలేటెడ్ వాటిని ఎవరైనా ఉంటే కనుక వాటిని ఇమీడియట్గా సీజ్ చేయడము, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఎన్సీబీ వాళ్ళు అయితే కనుక మనకి చూస్తారండి. ఆ యొక్క సబ్స్టెన్స్ అబ్యూస్ ఏదైతే ఉందో దాన్ని మనకి రెడ్యూస్ చేయడానికి ఎన్సీబీ వాళ్ళు ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ఒక వర్చువల్ సెంటర్ని అయితే రీసెంట్గా మనకి ఇనాగరేట్ అయితే కనుక వర్చువల్లీ ఒక జోనల్ ఆఫీస్ని అయితే మనకి ఇనాగరేట్ అయితే చేశారు యూనియన్ హోమ్ మినిస్టర్ వర్చువల్లీ. ఎస్, దిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. CBI completes polygraph test in the Kolkata rape murder. So a very unfortunate and very disturbing incident అయితే మనకి రీసెంట్గా కోల్కతాలో అయితే కనుక జరిగింది కదండి. సో దానికి సంబంధించి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేశారనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాలీగ్రాఫ్ టెస్ట్ అంటారు. సో ఈ యొక్క పాలీగ్రాఫ్ టెస్ట్ అంటే ఎవరైతే మనకి అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ మీద మనకి పాలీగ్రాఫ్ టెస్ట్ని అయితే కనుక కండక్ట్ చేశారో. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో వాట్ ఈస్ దిస్ పాలీగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి అనేటువంటి పాయింట్స్ మీకు తెలియాలి. సో చూడండి, ద CBI recently completed the polygraph test in connection with the rape and murder of the resident doctor in Kolkata. In this case, what is a polygraph test? పాలీగ్రాఫ్ టెస్ట్ అంటే దీని యొక్క అదర్ నేమ్ వచ్చేసి మనకి లై డిటెక్టర్ టెస్ట్ అనమాట. అంటే ఒక పర్టికులర్ పర్సను నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా, ఒకవేళ అబద్ధం చెప్తూ ఉంటే కనుక డిటెక్ట్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట ఈ పాలీగ్రాఫ్ ఆర్ లై డిటెక్టర్ టెస్ట్ అంటారు. ఇట్ ఈజ్ ఏ ప్రొసీజర్ దట్ మెజర్స్ అండ్ రికార్డ్స్ సెవరల్ ఫిజియోలాజికల్ ఇండికేటర్స్ సచ్ యాజ్ బ్లడ్ ప్రెషర్, పల్స్, రెస్పిరేషన్. ఓకే, వైల్ ఏ పర్సన్ ఈజ్ ఆస్క్డ్ అండ్ ఆన్సర్స్ ఏ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఒక పర్టికులర్ అక్యూజ్డ్ కానివ్వండి, ఒక పర్టికులర్ పర్సన్ని కానివ్వండి, మనకేంటంటే ఆ పర్టికులర్ పర్సన్ని వెన్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటే లైక్ CBI ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు ఏంటంటే దే విల్ ఆస్క్ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఒక క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనకు అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు ఆ పర్టికులర్ అక్యూజ్డ్ పర్సన్ చెప్పేటువంటి ఆన్సర్స్ని వినడంతో పాటుగా వెనకాల మనం ఏం చేస్తాము అని అంటే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఈ ఆన్సర్స్ చెప్పేటప్పుడు లేదా క్వశ్చన్ విన్నప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ యొక్క బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, పల్స్ రేట్ ఎలా ఉంది, రెస్పిరేషన్ యాక్టివిటీ ఎలా ఉంది అనేటువంటివన్నీ కూడా మనం చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట, మానిటర్ చేస్తామన్నమాట. బికాజ్ వెన్ ఎవర్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ లయింగ్, సో ఒకవేళ అబద్ధం చెప్తూ ఉన్నట్లయితే కనుక సో తన యొక్క ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, పల్స్ కానివ్వండి, అంటే అవి రియాక్ట్ అయ్యే, నిజం చెప్పేటప్పుడు ఒకలా రియాక్ట్ అవుతాయి, వాటిని ఆ యొక్క ఆన్సర్ని మ్యానిపులేట్ చేసి అబద్ధం చెప్పేటప్పుడు ఆ ఆన్సర్ తన యొక్క బాడీలో ఈ యొక్క ఫిజియలాజికల్ చేంజెస్ అనేటువంటివి ఇంకొకలా ఉంటాయన్నమాట. అయితే దాన్ని మనం బేస్ చేసుకుని, అంటే ఈ అజంప్షన్ని మనం ఏంటంటే బేస్ చేసుకుని మనం ఈ లై డిటెక్టర్ టెస్ట్ని కండక్ట్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క అక్యూజ్డ్ పీపుల్కి మనం ఎప్పుడైతే సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతామో వాళ్ళు ఎప్పుడైతే ఆన్సర్స్ చెప్పేటప్పుడు సో వెన్ ఎవర్ ఎనీ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ అండ్ వెన్ దే వాంట్ టు లై ఆన్ ఇట్, అంటే అబద్ధం చెప్పాలి అని చెప్పి దాని గురించి ఏంటంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని హైడ్ చేయాలి అని అన్నప్పుడు వాళ్ళ యొక్క పల్స్ రేట్ కానివ్వండి లేకపోతే వాళ్ళ యొక్క బ్లడ్ ప్రెషర్ కానివ్వండి మారిపోతాయి. అలా మారిపోతున్నాయి అని అంటే కనుక సో ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అబద్ధం చెప్తున్నారు అని చెప్పేసి అర్థము అని చెప్పి ఒక చేసేటువంటి కండక్ట్ టెస్టే పాలీగ్రాఫ్ టెస్ట్ అనమాట. సో చూడండి, దిస్ టెస్ట్ ఈజ్ బేసికల్లీ బేస్డ్ ఆన్ ద అజంప్షన్ దట్ ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ దట్ ఆర్ ట్రిగర్డ్ వెన్ ఏ పర్సన్ ఈజ్ లయింగ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ దే వుడ్ బి అదర్వైజ్.
అంటే అబద్ధం చెప్పేటప్పుడు వేరేలాగా ఇవి మనకి రెస్పాండ్ అయితే అవుతాయి అని చెప్పేసి మనకి ఈ టెస్ట్ గురించి అయితే కనుక చెప్తున్నారు. అయితే ఈ యొక్క టెస్ట్ని రీసెంట్గా మనకి సిబిఐ వాళ్ళు అయితే కండక్ట్ చేశారండి. ఈ టెస్ట్తో పాటు జనరల్లీ దేర్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టెస్ట్. మనం ఏంటంటే అక్యూజ్డ్ నుంచి ఇన్ఫర్మేషన్ సంపాదించడానికి మనం చేసేటువంటి టెస్ట్స్, సిరీస్ ఆఫ్ టెస్ట్స్ అనమాట ఇవి. ఫస్ట్ది దాంట్లో పాలీగ్రాఫ్ టెస్ట్, సెకండ్ది నార్కో అనాలిసిస్ టెస్ట్. నార్కో అనాలిసిస్ టెస్ట్లో మనకి ఏం చేస్తారంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఒక ఇంజెక్షన్ అనేటువంటిది ఇస్తారనమాట. సోడియం పెంటోథాల్ అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే అక్యూజ్డ్కి అయితే ఇంజెక్ట్ అయితే చేస్తారు. ఇంజెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఇది పర్టికులర్ పర్సన్ని, ఆ పర్సన్ యొక్క ఇమాజినేటివ్ పవర్ని, అంటే అబద్ధం చెప్పేటువంటి ఆ యొక్క ఇమాజినేటివ్ పవర్ని, జనరల్గా అబద్ధం ఎలా చెప్తారు, ఊహించి ఆలోచించి ఒక స్టోరీ ఇమాజిన్ చేసి చెప్తారు కదా, సో అలా చెప్పనివ్వకుండా మమ్ చేసేస్తుంది అనమాట దాన్ని. అంటే ఇంక ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా చెప్పే, అంటే బ్రెయిన్కి ఏంటంటే ఇంకా మార్చి ఆలోచించే విధానాన్ని ఇవ్వకుండా యాక్చువల్ ట్రూత్ చెప్పించేటువంటి విధానం అనమాట ఇది. సో చూడండి, దిస్ టెస్ట్ విల్ ఇన్వాల్వ్ ఇంజెక్టింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సోడియం పెంటోథాల్ ఇన్ టు దట్ ఆఫ్ ద అక్యూజ్డ్, దేర్ బై ఏ సెడేటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. దట్ సపోజిడ్లీ న్యూట్రలైజెస్ దేర్ ఇమాజినేషన్. వాళ్ళ యొక్క ఇమాజినేటివ్ పవర్ని కంప్లీట్లీ న్యూట్రల్ చేసేస్తుంది అనమాట. ఇన్ దిస్ స్టేట్ ద ఇండివిజువల్ ఈజ్ ఇన్క్యాపబుల్ ఆఫ్ లయింగ్, అంటే అబద్ధం చెప్పేటువంటి పరిస్థితి సిచ్యువేషన్లో తను ఉండడు అనమాట. హీ విల్ బీ, సో హీఈస్ బౌండ్ టు స్పీక్ ద ట్రూత్ థింకింగ్ అండ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రివీల్ ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా మనం ఏంటంటే తన యొక్క ఇమాజినేటివ్ పవర్ని, ఆ యొక్క ఆలోచించే ఇదిని మనం ఏంటంటే ఎప్పుడైతే ఫ్రీజ్ చేసేస్తామో దాన్ని డెఫినెట్గా మనకి ఏంటంటే ఖచ్చితంగా హీ విల్ హ్యావ్ టు రివీల్ ద ట్రూత్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు ఏమి అర్థం చేసుకోవాలంటే, బీట్ పాలీగ్రాఫ్ టెస్ట్ ఆర్ బీట్ నార్కోటిక్ అనాలిసిస్ టెస్ట్, ఈ రెండూ కూడా 100% యాక్యురేట్ కాదండి. సో దిస్ ఈజ్ నాట్ సైంటిఫికల్లీ 100% ప్రూవెన్ దట్ ఖచ్చితంగా మనకి ఏంటంటే లై డిటెక్టర్ టెస్ట్ ఖచ్చితంగా అబద్ధం చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క రేట్ అన్నీ కూడా పల్స్ రేట్, బ్లడ్ ప్రెషర్ అన్నీ మారిపోతాయి. ఆర్ఎల్స్ నార్కో అనాలిసిస్ టెస్ట్ కంప్లీట్గా ఇమాజినేటివ్ పవర్ని కంప్లీట్లీ కట్టేల్ చేసేసి తను నిజం మాత్రమే చెప్పే విధంగా ఓకే చూస్తుంది అని చెప్పేసి కానివ్వండి, ఈ రెండూ కూడా 100% యాక్యురేట్ కాదు, జస్ట్ అజంప్షన్స్ మాత్రమే. అంటే ఈ పర్టికులర్ అక్యూజ్డ్కి మనము ఈ యొక్క 3rd degree ట్రీట్మెంట్స్ లేకపోతే టార్చర్ ద్వారా నిజాన్ని చెప్పించే కన్నా కూడా కంపారిటివ్లీ బెటర్ ఆప్షన్స్ అని చెప్పేసి మనకి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళు ఈ టెస్ట్స్ని అయితే కనుక యూజ్ అయితే చేస్తున్నారనమాట. అదే మనం నోట్ పాయింట్గా రాసాం చూడండి. పాలీగ్రాఫ్ టెస్ట్, నార్కో అనాలిసిస్ టెస్ట్, అలాగే బ్రెయిన్ మ్యాపింగ్ అని ఇంకొకటి ఉంటుంది, అది కూడా టెస్ట్స్. దీస్ ఆర్ కండక్టెడ్ వితౌట్ ద ఓకే, సో దీస్ ఆర్ నాట్ 100% accurate. These are not 100% accurate, but however some assumptions ద్వారా మనం ఏంటంటే ఇది చెప్పడం జరుగుతుంది. ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు ఇక్కడ తెలియాలండి. ఏంటంటే ఈ టెస్ట్స్ ఏవైతే ఉంటాయో పాలీగ్రాఫ్ టెస్ట్, నార్కో అనాలిసిస్ టెస్ట్, ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ ఒక క్రైమ్ని కమిట్ చేశాడు అని అంటే దానికి ఏం కావాలి, మనకి తనని మనం ఏంటంటే తన కన్విక్షన్ వేయాలంటే ఎవిడెన్స్ కావాలి, అంతే కదా. ఒక పర్టికులర్ పర్సన్కి మనము తనకి కన్విక్షన్ వేయాలంటే, అంటే పనిష్మెంట్ వేయాలి అని అంటే ఎవిడెన్స్ అనేటువంటిది కావాలి. ఎవిడెన్స్ అనేటువంటి వాళ్ళు ఐ విట్నెస్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ రికార్డింగ్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ వీడియో ఎవిడెన్స్ అవ్వచ్చు. ఇవి ఏమైనా ఉంటే మనము ఎవిడెన్స్గా ట్రీట్ చేయొచ్చు. ఆ పర్సన్నే మనం ఏంటంటే ఎవిడెన్స్గా ట్రీట్ చేయొచ్చా? సో అంటే ఇప్పుడు అక్యూజ్డ్ చేసింది అతనే, ఎవిడెన్స్ కూడా అతనే, అంటే ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? సో అంటే మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది అని అంటే కనుక ఆర్టికల్ నెంబర్ 20 ఆఫ్ క్లాజ్ 3 ప్రకారంగా ఏ పర్సన్ కూడా హీ షుడ్ నాట్ బి సెల్ఫ్ ఇన్క్రిమినేటెడ్, తనని తాను సెల్ఫ్ ఇన్క్రిమినేట్ చేసుకునేటువంటి ఇది చేయకూడదు. ఈ యొక్క టెస్ట్స్ మరి ఏం చేస్తున్నాయి, పాలీగ్రాఫ్ టెస్ట్, నార్కో అనాలిసిస్ టెస్ట్, తన చేతే మనం నిజాన్ని ఒప్పించేలాగా మనం చేస్తున్నాం, అంతే కదా. పాలీగ్రాఫ్ టెస్ట్లో కానివ్వండి, నార్కో అనాలిసిస్ టెస్ట్లో కానివ్వండి, తన చేతే మనము నిజం చెప్పించేలాగా మనం అయితే చూడడం అయితే జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ టెస్ట్స్ కండక్ట్ చేసే ముందుగానే తన యొక్క కన్సెంట్ ఖచ్చితంగా కావాలి, ఓకేనా. తను ఒప్పుకోవాలన్నమాట, బాబు నీ మీద మేము ఈ టెస్ట్స్ కండక్ట్ చేస్తాము, నీ కన్సెంట్ మాకు ఇవ్వాలి అని చెప్పేసి. అంటే కన్సెంట్ తను ఒప్పుకున్న తర్వాతనే మనం ఏంటంటే తన మీద టెస్ట్స్ని పెర్ఫామ్ అయితే చేస్తాము. ఒకవేళ తను ఒప్పుకోకుండా మనం తన మీద టెస్ట్స్ని క్యారీ అవుట్ చేసినట్లయితే తన యొక్క ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 20 క్లాజ్ 3 వైలేట్ అవుతుందండి. సో చూడండి,
polygraph test and narco analysis test which are conducted without the accused consent will violate Article 20 of Clause 3 of the Indian Constitution, which protects the right against self-incrimination. This article ensures that no person accused of an offence is compelled to be a witness against themselves. సో వాళ్ళ కేసుకి వాళ్ళే విట్నెస్ కూడా అలాగే చేయకూడదు, ఎవరిని కంపెల్ చేయకూడదు, అంటే ఫోర్స్ఫుల్గా కంపెల్ చేయకూడదు. బట్ కానీ తన యొక్క కన్సెంట్ తీసుకుని మనం ఏంటంటే కండక్ట్ చేయొచ్చు అనమాట. Yes, these tests involve the accused itself providing potentially self-incrimination. Obtaining their consent is mandatory to avoid the breaching of his constitutional rights. So tana yokka fundamental right or constitutional right for that matter వైలేట్ అవ్వకుండా ఉండాలి అని అంటే తన చేతనే మనం కన్సెంట్ తీసుకుని, సో తన యొక్క యాక్సెప్టెన్స్ని తీసుకుని అప్పుడు మనం తన మీద ఈ యొక్క పాలీగ్రాఫ్ టెస్ట్ని కానివ్వండి, నార్కో అనాలిసిస్ టెస్ట్ని, లేదా బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ని, ఇలాంటి వాటిని మనం కండక్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్గా సిబిఐ ఏంటంటే ఇక్కడ అక్యూజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ అయితే తీసుకుని మాత్రమే సో సిబిఐ వాళ్ళు ఈ యొక్క పాలీగ్రాఫ్ టెస్ట్ని అయితే కనుక కండక్ట్ అయితే కనుక చేశారండి. సో దిస్ ఈజ్ సంథింగ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సిబిఐ కంప్లీటెడ్ రీసెంట్లీ ద పాలీగ్రాఫ్ టెస్ట్. అంటే అర్థం అది మనకి, వాట్ ఈస్ పాలీగ్రాఫ్ టెస్ట్, వాట్ ఈస్ నార్కో అనాలిసిస్ టెస్ట్, ఈజ్ ఇట్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్, సో తన యొక్క కన్సెంట్ అవసరమా అవసరం లేదా, కన్సెంట్ తీసుకునే మనం ఏంటంటే చేయాలన్నమాట. ఈ టెస్ట్స్ చేయడం ఇల్లీగల్ కాదండి, అన్కాన్స్టిట్యూషనల్ కాదండి. ఈ టెస్ట్స్ తీసుకునే ముందు ఎవరి మీద అయితే మనం పెర్ఫామ్ చేస్తున్నామో వాళ్ళ యొక్క కన్సెంట్ తీసుకోవాలి, అంటే వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ తీసుకోవాలి, వాళ్ళ యొక్క అంగీకారం తీసుకున్న తర్వాతనే మనము వాళ్ళ మీద టెస్ట్స్ని పెర్ఫామ్ చేయొచ్చు. Okay, so this is something you are expected to know from this article. Let's go to the next one. In United States of America, Rajnath discusses defense partnership with industry leaders. మన యొక్క యూనియన్ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అయితే కనుక సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే వెళ్ళడం అయితే జరిగిందండి. కొన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ డీల్స్ని మనకి ఏంటంటే సైన్ చేయడానికి. సో మనకి హీ హ్యాస్ వెంట్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే కనుక వెళ్ళారనమాట. సో బేస్డ్ రిలేటెడ్ టు దిస్ విత్ రెస్పెక్ట్ టు దాట్ ఆర్టికల్ మనకి ఈ ఆర్టికల్ గురించి అయితే మాట్లాడుతుంది. సో ద డౌన్ ద లైన్ వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కన్ఫర్మ్డ్ వీ విల్ ఆల్సో డిస్కస్. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్స్ని మనం ఏంటంటే డిస్కస్ అయితే చేస్తాం మనము. ఎస్, లెట్ us go to that of the next one. Punjab, Kerala, Gujarat reported most of the H1N1 deaths, says NCDC. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు మనకి ఏంటంటే ఈ యొక్క H1N1 ఆల్సో నోన్ యాజ్ స్వైన్ ఫ్లూ గురించి ఏంటంటే మాట్లాడుతున్నారండి. సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనమైతే డిస్కస్ చేయాలన్నమాట. విత్ అరౌండ్ 9,000 కేసెస్, ఇండియా రిజిస్టర్డ్ అరౌండ్ 178 డెత్స్ ఫ్రమ్ దిస్ ఇన్ఫెక్షన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్వైన్ ఫ్లూ till the end of the July. The highest number of cases are recorded in Delhi, Gujarat and as well as Kerala. So మనకి ఏంటంటే ఈ యొక్క H1N1 వైరస్ ఇన్ఫ్లుయెంజా ఏ H1N1 ఈజ్ ఎ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. చూద్దాం దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. According to the latest figures from the NCDC, Punjab, Kerala and as well as the Gujarat are tops the list of H1N1 deaths in our country. అసలు what is H1N1? H1N1 virus is also known as swine flu. It's a subtype of the influenza A virus that can cause respiratory tract infection in humans and as well as the pigs. మనకి ఈ యొక్క H1N1 అనేటువంటిది జూనోటిక్ డిసీజ్ అండి. జూనోటిక్ డిసీజ్ అంటే అర్థం ఏంటంటే యానిమల్స్ని ఇంపాక్ట్ చేస్తుంది, అలాగే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి కూడా మనకి స్ప్రెడ్ అయితే అవుతుందన్నమాట. నౌ H1N1 ఈజ్ ఏ జూనోటిక్ డిసీజ్, అంటే ఇక్కడ పిగ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది అండ్ అలాగే ఇట్ ఈవెన్ ట్రాన్స్మిట్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద టు హ్యూమన్స్ యాజ్ వెల్ మనకి. సో అదే పాయింట్ రాసాను చూడండి. ఇట్ ఈస్ ఏ జూనోటిక్ వైరస్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద యానిమల్స్ టు హ్యూమన్స్. సో ఇది మనకి ఏంటంటే దిస్ వైరస్ ఆల్సో స్ప్రెడ్ త్రూ ద ఎయిర్ ఫ్రమ్ ఎన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ త్రూ కాఫింగ్, స్నీజింగ్ ఆర్ ఏమైనా కంటామినేటెడ్ సబ్స్టెన్సెస్ ఉంటే వాటి ద్వారా కూడా మనకి ఏంటంటే ఈ యొక్క వైరస్ అనేటువంటిది స్ప్రెడ్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించి పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ H1N1 గురించి అయితే కనుక మాట్లాడుతున్నారనమాట ఈ పర్టికులర్ ఆర్టికల్లో. ఎస్, లెట్ us go to that of the next one. You are expected to know this H1N1 virus related things as well అండి. క్లాసికల్ లాంగ్వేజ్ సెంటర్స్ ఆస్కింగ్ ఫర్ అటానమీ. మన కంట్రీలో మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయండి. దేర్ ఆర్ 6 క్లాసికల్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో దే ఆర్ 1 తమిళ్, సాంస్క్రిత్, తెలుగు, కన్నడ, మలయాళం అండ్ యాజ్ వెల్ యాజ్ ఒడియా.
ఓకే, అయితే వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సెంటర్స్కి సంబంధించి మనకి ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్లో వాట్ దీస్ సెంటర్స్ ఆర్ ఆస్కింగ్ ఈజ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ అటానమీ. సో మాకంటూ కూడా ఆ యొక్క అటానమీ ఉండాలి, అంటే ఎలకేట్ చేసినటువంటి ఫండ్స్ అన్నిటినీ కూడా మా యొక్క ఈ యొక్క లాంగ్వేజ్ ప్రమోషన్కి వీటి గురించి మనకి ఉపయోగించుకునేటువంటి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఆ యొక్క అటానమీ మాకు ఉండాలి, సో సెల్ఫ్ అడ్మినిస్ట్రింగ్ అనేటువంటి క్యాపబిలిటీస్ మాకు ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజెస్ సెంటర్స్ అయితే కనుక మనకి గవర్నమెంట్ అయితే కనుక అడుగుతున్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ప్రపోజల్ అయితే కనుక పెట్టారు, బట్ కానీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుంచి మనకి ఇంకా ఎటువంటి రిప్లై అయితే లేదు అని చెప్పేసి మనకి చెప్పడం అయితే కనుక జరిగిందండి ఈ యొక్క ఆర్టికల్లో. మనకి ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే క్లాసికల్ లాంగ్వేజ్ సెంటర్స్, క్లాసికల్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి క్లాసికల్ లాంగ్వేజ్ ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేస్తే కనుక మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారు వాళ్ళకి అనేటువంటివి ఇంపార్టెంట్, ఏమేమి ఇస్తాం మనము అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు తెలియాలన్నమాట. అంటే ఏమేమి ఇస్తారు అనేటువంటిది మీకు తెలియాలంటే ఈ పారాగ్రాఫ్ చూడండి. Once a language is notified as a classical language, the Education Ministry will provide certain benefits to promote it. లైక్ 2 మేజర్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేటువంటివి మనకి ఇస్తారు ఫర్ ద స్కాలర్స్ ఆఫ్ ఎమినెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని అయితే కనుక పెడతారు ఇన్ ద క్లాసికల్ లాంగ్వేజ్ టు బి సెటప్. అండ్ యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ టు క్రియేట్ ఎ సర్టెన్ నెంబర్ ఆఫ్ చైర్స్ ఫర్ ద క్లాసికల్ లాంగ్వేజ్ అట్లీస్ట్ ఇన్ ద సెంట్రల్ యూనివర్సిటీస్. సెంట్రల్ యూనివర్సిటీస్లో ఆ పర్టికులర్ క్లాసికల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి చైర్ని కూడా మనం ఏంటంటే పెట్టడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా మనం ఆ క్లాసికల్ లాంగ్వేజ్ని మనము ప్రమోట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి వాళ్ళు మాకు అటానమీ అనేటువంటిది ఇంకా ఎక్కువ కావాలి, అటానమీ కావాలి, సో దట్ మాకు ఎలకేట్ చేసినటువంటి ఫండ్స్ని సో మేము ఫ్లెక్సిబుల్గా ఖర్చు పెట్టే విధంగా ఈ యొక్క లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడానికి ఖర్చు పెట్టే విధంగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు అటానమీ అయితే అడుగుతున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ ఆర్టికల్లో మీరు స్టడీ చేయాలి. దెన్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. స్ట్రైక్స్ ఇన్ లెబనాన్ నాట్ ద ఫైనల్ వర్డ్ వార్న్స్ నెతన్యాహు. ఫ్రెండ్స్ ఇది ఈవేళ ఇష్యూ కాదండి. సో డెకేడ్స్ టుగెదర్ మనకి ఏంటంటే రన్ అవుతుంది. ఇది మనకి ఏంటంటే ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెబనాన్ మధ్యన ఇష్యూ ఇది. సో ఇజ్రాయిల్ అండ్ లెబనాన్లో మనకి హెజబొల్లా అనేటువంటి ఒక ఇంపార్టెంట్ మిలిటెంట్ గ్రూప్ అయితే కనుక ఉన్నారు మనకి. సో దే ఆర్ బోత్ మిలిటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ పొలిటికల్ గ్రూప్. సో వీళ్ళిద్దరి మధ్య మనకి ఏంటంటే ఇజ్రాయిల్ మధ్యని నెక్స్ట్ వచ్చేసి లెబనాన్ మధ్య సో రివెంజ్ అటాక్స్, ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేస్తున్నారు, రివెంజ్ అటాక్స్ అనేటువంటివి మనకి జరుగుతున్నాయి అనమాట. ఓవరాల్ ఈ పర్టికులర్ రీజియన్లో మనకి పీస్ అనేటువంటిది డిస్టర్బ్ అయితే అవుతుంది. ఒక పక్కన ఇజ్రాయిల్ గాజాతో ఫైట్ చేస్తుంది, మరొక పక్కన మనకి ఏంటంటే లెబనాన్తో హెజబొల్లా వాళ్ళతోటి ఆ యొక్క అటాక్స్ని అయితే కనుక ఫైట్ అయితే చేస్తున్నారండి. సో దానికి సంబంధించి పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ ఇది మనకి. సో నాట్ మచ్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్, బట్ స్టిల్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఈ యొక్క ఇష్యూ అయితే రన్ అవుతుంది అనేటువంటి విషయం అయితే మీకు తెలియాలి. ఫ్రమ్ దిస్ ఆర్టికల్ పర్సే సో మనకు అవసరం లేదు, కానీ ఓవరాల్ ఇష్యూ ఏంటి అనేటువంటిది బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్, లైక్ ఇన్ ద లొకేషన్స్లోకి సంబంధించి అడుగుతూ ఉంటారు. లైక్ హెజబొల్లా అంటే ఎవరు మనకి, లైక్ లెబనాన్ యొక్క బార్డర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి, ఇజ్రాయెల్ యొక్క బార్డర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అలాగనే మనకి ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ క్లాస్. మీకు ఖచ్చితంగా అర్థమైంది అని చెప్పేసి నేను అనుకుంటాను. ఇఫ్ యూ రియల్లీ love it, try to సో బికాజ్ మనం మిగతా వీడియోస్ని కూడా చూడటానికి ప్రయత్నించండి మన యొక్క ఛానల్లో. సో ఫ్రెండ్స్ అలాగనే మనకి ఏంటంటే ఇందాక చెప్పాను కదా డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో మనం అయితే డిస్కస్ చేస్తున్నాము అని చెప్పి. దిస్ ఈజ్ వాట్ ఈస్ అ కోర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పి మనం రీసెంట్గా లాంచ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ హిందూ న్యూస్ అనాలిసిస్ చేస్తున్నాం కదా, బట్ ఇక్కడ ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి వెబ్సైట్స్ నుంచి పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ని మనమైతే డిస్కస్ అయితే చేస్తాము. ఇక్కడ మనకి డైలీ లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను లైవ్లోనే మీరు నన్ను అడగచ్చు. డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ అనేటువంటివి మీకు ఇవ్వబడతాయి. వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కండక్ట్ చేస్తాము, సో దట్ ఫర్ యువర్ కోర్స్ కరెక్షన్స్ అనేటువంటివి మీరు ఎప్పటికప్పుడు చేసుకోవడానికి. ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్ దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్, బట్ అపాన్ 50% డిస్కౌంట్ మీకు ఇది 5,000 రూపీస్కే లభిస్తుంది. అండ్ ఈ 5,000 రూపీస్ కూడా పర్ మంత్ లేకపోతే పర్ 3 months కాదండి, ఇట్ ఈస్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దట్ మీన్స్ యూ విల్ బి పేయింగ్ ఓన్లీ వన్స్, బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైమ్. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఈ కోర్స్ రిలేటెడ్గా మీరు అడగచ్చు, ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. లైక్ వైజ్ వీ ఆల్సో హ్యావ్ ఎన్ NCERT ఫౌండేషన్ కోర్స్ వేర్ వీ హ్యావ్ కవర్ ఫ్రమ్ క్లాసెస్ 6th to 12th మనం అయితే కవర్ చేస్తాము. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 అండ్ యూ కెన్ గెట్ ఇట్ ఎట్ ఫర్ 5,000 రూపీస్ ఓన్లీ. సో ఈ యొక్క కోర్స్ కూడా మీకు లైఫ్
లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే సో యూ కెన్ గెట్ టు నో ఆల్ ద డీటెయిల్స్ అండ్ యూ కెన్ జాయిన్ సో ఇన్ this course as well. Yes, that's it friends for today, and this was a final question for now. So can a Champagne tribe are often seen recently in the news belongs to A. Dadra and Nagar Haveli, B. Goa, C. Assam, D. Andaman and Nicobar Islands. Yes, if you know the answer, please comment it, and at the same time if you have liked the video, please like it friends and share your love in the form of comments. So okay, that's it for today. Let's meet again tomorrow. Until then, happy learning. All the best. Bye bye and day.